హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వెస్ట్ ఫేస్లో ఉన్న 158 స్క్వేర్ యార్డ్స్ G+1 ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నానండి. ఇది ఒక HMDA వెంచర్లో ఉంది. మనకు ఇంటి ముందర 30 ఫీట్ల రోడ్డు ఉంది. ఇంటి చుట్టూ ఇళ్ళు మొత్తం చాలా వరకు కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. అలాగే ఈ హౌస్ వచ్చేసి మనకు హైవేకి కేవలము 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. ఇంటి ఎలివేషన్ చూసాం కదా, ఇది ఇంటి ర్యాంపు. ఇంట్లోకి వెళ్ళుకుంటూ మిగతా విషయాలు మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్, మీలో కనుక ఎవరైనా మొదటిసారి నా ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇప్పుడు మనము పార్కింగ్లోకి వచ్చామండి. పార్కింగ్ చూసుకోవచ్చు, పెద్ద సైజ్ పార్కింగు. ఇందులో మనము 3 కార్లు అయితే పెట్టుకోవచ్చు, 4-5 బైకులు అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ సెట్ బ్యాక్. ఈ హౌస్ వచ్చేసి మనకు హైవేకి 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. ఇదంతా పార్కింగ్ అండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షను, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ బోర్ ఉంది, సంప్ ఉంది. కన్స్ట్రక్షన్ పరంగా హౌస్ అయితే బాగుంది. ఇక్కడ గ్రానైట్ స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా ఉంది. ఇది సెట్ బ్యాక్, ఇది వాష్ ఏరియా, ఇది సెట్ బ్యాక్. ఇంటికి సంబంధించిన విషయాలన్నీ డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయండి. అలాగే ఈ హౌస్ వచ్చేసి మనకు హైవేకి 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఎంట్రన్స్ చూసుకోవచ్చు, మంచి టేక్వుడ్తో, ఇండియన్ టేక్వుడ్తో చేయించారు. కార్వింగ్ అయితే నీట్గా చేయించారు. అలాగే ఈ హౌస్ వచ్చేసి మనకు ఆదిబట్లకు కానీ ఔటర్ రింగ్ రోడ్డు కానీ కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇక్కడ హౌజెస్కి అయితే మంచి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లోని హాల్లో చూసుకోవచ్చు. వెంటిలేషన్ కొరకు విండో ఇచ్చారు. మంచి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. ఇందులో ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అలాగే రైట్ సైడ్లో మనకు టీవీ యూనిట్ స్పేస్ ఉంది. అలాగే ఇందులో 1 and only బెడ్రూమ్ అది. ఇక్కడ మనకు పూజా రూము, కిచెన్ ఉన్నాయి. ఇది పూజా రూము చూసుకోవచ్చు. బెల్ కటింగ్తో ఉన్న డోర్స్ అయితే చక్కగా ప్రొవైడ్ చేసి ఉంచారు పూజా రూమ్లో. ఇందులో మిల్క్ వైట్ టైల్స్ అయితే వాడారు. పూజా రూమ్ తగినంత స్పేసియస్గా ఉంది. పూజా రూమ్ పక్కనే మనకు కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. కిచెన్లో గ్రాసరీస్ కొరకు తగినన్ని సెల్ఫ్లు ఇచ్చారు. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి ఫైనల్ వర్క్స్ అయితే నడుస్తున్నాయండి. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము. ఎదురుగా మనకు టీవీ యూనిట్ స్పేస్ ఉంది చూసుకోవచ్చు. ఇదంతా హాలు. గ్రౌండ్ ఫ్లోర్లోని 1 and only బెడ్రూమ్ చూస్తున్నాం మనము, సింగిల్ బెడ్రూము. ఇందులో కూడా మనకు మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది. వెంటిలేషన్ కొరకు విండో ఇచ్చారు. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే ఇందులో తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. సెల్ఫ్ల మధ్యలో మనకు బీరువా కొరకు కూడా స్పేస్ ఉంచారు. ఇందులో మనకు ఒక అటక కూడా ఉంది, స్టోర్ రూఫు. అందులో మనం వేస్ట్ సామాన్ అనేది పెట్టుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లోని కామన్ బాత్రూమ్. ఇది కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లోని కామన్ బాత్రూము. మళ్ళీ హాల్లోకి వచ్చాము. ఈ ఇల్లు వచ్చేసి మనకు హైవేకి కేవలం 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. మళ్ళీ పార్కింగ్లోకి వచ్చాము. ఇది చాలా పెద్ద సైజు పార్కింగు. ఇందులో మనం 3 కార్లు అయితే పెట్టుకోవచ్చు. ఇంటికి సంబంధించిన విషయాలు డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. ఇవి గ్రానైట్ స్టెప్స్ పక్కన మనకు SS రైలింగ్ కూడా బిగించారు. కన్స్ట్రక్షన్ పరంగా హౌస్ అయితే బాగుంది. ఒక మంచి HMDA వెంచర్లో ఉంది. ఈ ఇంటిపైన మనకు 80% వరకు లోన్ కూడా వస్తుంది వాళ్ళ ప్రొఫైల్ బట్టి. ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీలోకి వచ్చాము మనము. బాల్కనీ చూసుకోవచ్చు, తగినంత స్పేసియస్గా ఉంది. ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్. నార్త్ సైడ్ సెట్ బ్యాక్లోకి మనకు హాల్లో నుండి ఒక ఎంట్రన్స్ అయితే ఉంది. ఈ ఎంట్రన్స్ అనేది మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ సైడ్న ఉంది. ఎంట్రన్స్ 10 సైజులో మంచి టేక్ వుడ్తో అయితే చేయించారు. కార్వింగ్ అయితే నీట్గా ఉంది, ఇండియన్ టేక్ వుడ్తో చేయించారు. ఫస్ట్ ఫ్లోర్లోని హాల్ ఇది. హాల్లో చూసుకోవచ్చు, మార్బుల్స్ తోటి డైమండ్ కటింగ్ షేపింగ్లో చక్కగా ప్రొవైడ్ చేసి ఉంచారు. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది. ఎదురుగా టీవీ యూనిట్ స్పేస్ అయితే ప్రొవైడ్ ఉంది. ఇదంతా హాలు. అలాగే నార్త్ సైడ్లో మనకు ఒక ఎంట్రన్స్ అయితే ప్రొవైడ్ చేశారు.
ఆ ఎంట్రన్స్ ద్వారా మనము సెట్ బ్యాక్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకు ఒక విండో కూడా ఉంది. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ ఉంది, ఒక విండో ఉంది, వాష్ బేసిన్ పాయింట్ ఉంది. ఇటువైపున మనకు 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. ఈ డైనింగ్ ఏరియాలో మనకు ఒక బాల్కనీ ఎంట్రన్స్ కూడా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లోని పూజా రూమ్ చూస్తున్నాం మనము. మిల్క్ వైట్ టైల్స్ అయితే ఇందులో వాడారు. ఫస్ట్ ఫ్లోర్లోని కిచెన్ ఇది. కిచెన్లో తగినన్ని సెల్ఫ్లు ఇచ్చారు గ్రాసరీస్ కొరకు. ఇది ఓపెన్ కిచెను. ప్లాట్ఫామ్ అనేది బ్లాక్ గ్రానైట్ తోటి ప్రొవైడ్ చేసి ఉంచారు. మళ్ళీ హాల్లోకి వచ్చాం మనము. హాల్లో చిన్న సైజు ఫంక్షన్ లాంటివి చేసుకోవచ్చు. ఇందులో మనకు బార్డర్స్ అయితే చక్కగా ప్రొవైడ్ చేసి ఉంచారు. ఇది కిచెన్కు అటాచ్మెంట్గా ఉన్న బాల్కనీ. యూటిలిటీస్ కొరకు వాడుకోవడానికి బాగుంటుంది. ఇది చక్కగా తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులోకి మనకు ఒక విండో కూడా ఉంది వెంటిలేషన్ కొరకు. హాల్లోకి విండో ఉంది. వర్క్ మొత్తం కంప్లీట్ అయి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న 158 స్క్వేర్ యార్డ్స్ G+1 వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. నేను మాస్టర్ బెడ్రూమ్ మీకు చూపించలేకపోతున్నానండి. అందులో సామాన్లు ఉండడం వలన బిల్డరు తాళాలు వేసుకుని వెళ్ళాడు. అందుకనే నేను మీకు చూపించలేకపోతున్నాను. మనం చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూద్దాము. చిల్డ్రన్ బెడ్రూమ్ కంటే పెద్ద సైజులో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూము. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది, వెంటిలేషన్ కొరకు విండో ఉంది, తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. ఇందులో ఇక్కడ ఎంట్రన్స్ ఉంది. ఈ ఎంట్రన్స్ ద్వారా మనము సిట్అవుట్ ఏరియాలోకి వెళ్ళిపోవచ్చు. ఎలివేషన్లో కలిసి ఉన్న సిట్అవుట్ ఏరియా అండి ఇది. ఈవినింగ్ టైంలో మనము చైర్స్ వేసుకొని ఇక్కడ కూర్చోవచ్చు. ఇదే ప్లేస్ అనేది మనకు ఫ్రంట్ సైడ్ కూడా ఎక్స్టెన్షన్ అయి ఉంటుంది. ఈ ఎలివేషన్ అనేది వెస్ట్ సైడ్లో ఉంది. మళ్ళీ మనము చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వచ్చాము. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి గృహప్రవేశానికి సిద్ధంగా ఉందండి. ఇది కామన్ బాత్రూము. ఫస్ట్ ఫ్లోర్లోని కామన్ బాత్రూమ్ చూస్తున్నాం మనము. ఇది తగినంత స్పేసియస్గా ఉంది. ఇండియన్ మోడల్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. మళ్ళీ హాల్లోకి వచ్చాము. అది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ పూజా రూమ్ ఉంది, ఇక్కడ కిచెన్ ఉంది, ఓపెన్ కిచెను, ఇక్కడ డైనింగ్ ఏరియా, యూటిలిటీస్ ఏరియా, ఇక్కడ బెడ్రూమ్స్, ఇక్కడ టీవీ యూనిట్ స్పేసు, నార్త్ సైడ్ విండో, నార్త్ సైడ్ ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి తుర్కయాంజాల్లో ఉందండి. సాగర్ హైవేకి 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇది ఒక HMDA లేఅవుట్లో ఉంది. హైడ్రా కానీ FTL కానీ ఏవి లేని మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి. ఇది ఏ ఇష్యూలు కూడా ఉండవు. ఈ ఇంటిపైన 80% వరకు వాళ్ళ ప్రొఫైల్ని బట్టి లోన్ కూడా వస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి హైవేకి 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అలాగే ఆదిపట్లకు కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇక్కడ హౌసెస్కి అయితే మంచి రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.